తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి 17,933 కోట్ల రూపాయల నిధులు 3 విడతల్లో విడుదల చేయడం జరిగింది. నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికల సందర్భంలో ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. వాళ్ళ అధినాయకుడు రాహుల్ గాంధీ సమక్షంలో వరంగల్లో రైతుల డిక్లరేషన్ పేరుతో 2 లక్షల రూపాయల రుణాలు తీసుకున్నటువంటి రైతులకి ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. గత 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ దాని అధినేత కేసీఆర్ గారు 2014లో 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి వాగ్దానం చేశారు. 2018 ఎన్నికల సందర్భంలో కూడా 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రకటించారు. ఆచరణలో ఆ రుణమాఫీ రైతులకి లాభం చేకూర్చకపోగా నష్టం చేకూర్చింది. కేసీఆర్ గారి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ కోసం విడుదల చేసిన సొమ్ములన్నీ కూడా రైతులు వడ్డీలు కట్టడానికి సరిపోయినాయి. విడతల వారీగా చేయటం వల్ల రైతులకు లాభం జరగలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 1 లక్ష రూపాయలు కాదు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పి ఆనాడు రైతులందరికీ హామీ ఇచ్చారు. ఆ విశ్వాసంతోనే రేవంత్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం. డిసెంబర్ 7వ తేదీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తదుపరి వెంటనే బ్యాంకుల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల అప్పులు ఎన్ని ఉన్నాయని చెప్పి ఒక సమాచారాన్ని స్వీకరించారు. మొదటి సంతకమే రుణమాఫీ మీద పెడతాం అనే ఒక వాతావరణం ఆనాడు క్రియేట్ అయింది. కానీ దాదాపు రాష్ట్రంలో 42 లక్షల మంది రైతులకి రుణమాఫీ చేయాల్సి ఉంది. 40,000 కోట్ల రూపాయలు అవసరమైతే అని చెప్పి ప్రాథమిక అంచనాకి రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టినటువంటి మొదటి వారం రోజుల్లో సమీక్షలో తేలింది. దీని నుంచి వడపోత కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రివర్గం ప్రారంభించింది. దాంట్లో భాగంగానే ఈ రుణమాఫీ రైతులందరికీ కాదు, కొద్ది మందిని దీని నుంచి మినహాయించాలి. అందుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి కిసాన్ సమాన్ నిధి ఏదైతే ఉందో దానికి ఏ అయితే కండిషన్లు నిబంధనలు ఉన్నాయో షరతులు ఉన్నాయో వాటన్నిటినీ రుణమాఫీలు వర్తింపజేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం ఆలోచన చేయటం అనేది జరిగింది. దాంట్లో భాగంగానే కొన్ని లక్షల మంది రైతులను వడపోసేదానికోసం మొదట ఏం చెప్పారంటే ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటే వారికి రుణమాఫీ కాదు, అదేవిధంగా మున్సిపాలిటీ చైర్మన్ దగ్గర నుంచి జడ్పీ చైర్మన్ దగ్గర నుంచి ప్రజాప్రతినిధులు ఆ పైన ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి రుణమాఫీ వర్తించదు. దీంతోపాటు ఐటీ చెల్లించే వాళ్ళు ఐటీ పేయర్స్గా ఉన్న వాళ్ళకి రుణమాఫీ వర్తించదని చెప్పి మొదట ఒక పిడుగులాంటి వార్త బయటికి వెల్లడించారు. దీని మీద కొంత గందరగోళం ఏర్పడింది. ఐటీ అంటే గ్రామీణ ప్రాంతంలో ఇల్లు కట్టుకునే దానికోసం పిల్లల చదువుల కోసం కూడా 4-5 ఎకరాలు ఉన్నటువంటి రైతులు కూడా బ్యాంకులు ఎక్కువ లోన్ కావాలంటే మీరు ఐటీ రిటర్న్స్ చూపిస్తేనే మీకు లోన్ ఇస్తామంటే సంవత్సరానికి 1,500 1,800 కాదా ఐటీ పోతే పోయిందని చెప్పి పిల్లల చదువుల కోసం ఇల్లు నిర్మాణం కోసం బ్యాంకులు అప్పు తీసుకునేటప్పుడు ఐటీ చేపించడం అనేది జరిగింది. సరే, ప్రభుత్వం వ్యతిరేకత వస్తుందని చెప్పి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం వేరు, ఐటీ పేయర్స్ వేరు, అందుకని దాన్ని మేము మళ్ళీ సమాలోచన చేస్తామని చెప్పారు. స్థూలంగా రుణమాఫీ జూలై మొదటి వారంలోకి వచ్చేసరికి జూలై 15న రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది 567. ఆ జీవో ప్రకారం రుణమాఫీ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో 42 లక్షల మంది రైతులు ఉన్నారు. 31,000 కోట్ల రూపాయలు ఈ రుణమాఫీ నిధులు అవసరమైతే అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. జూలై 18న మొదటి విడత రుణమాఫీ డబ్బులు విడుదల చేశారు. జూలై చివరి వారంలో 2వ విడత డబ్బులు విడుదల చేశారు. ఆగస్టు 15న ఖమ్మం జిల్లాలోనే వైరా నియోజకవర్గ కేంద్రంలో రైతు సంబరాల పేరుతో సాగుకు జీవం రైతుకు ఊతం అనే సభ నిర్వహించి ఆ సభలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు స్వయంగా పాల్గొని 3వ విడత రుణమాఫీ డబ్బులు ఇక్కడ విడుదల చేస్తున్నా అని చెప్పి ప్రకటించారు. 17,933 కోట్ల రూపాయలు 3 విడతల్లో కలిపి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అంతవరకు బాగానే ఉంది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏం ప్రకటించారంటే రుణమాఫీ అయిపోయింది, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరినీ రుణముక్తులు చేసేసానని ప్రకటించారు. రేపు ఉదయం అంటే ఆగస్టు 16వ తారీఖు నాడు, ఆగస్టు 15 బ్యాంకులకి అఫీషియల్ హాలిడే ఉంది కాబట్టి రేపు మరుసటి రోజు మీకు సాయంత్రం కల్లా మీ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి, మీకు సెల్ ఫోన్లోకి మెసేజ్ వస్తుంది, చూసుకోండి, రైతులు ఆనందపడండి, సంబరాలు చేసుకోండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు.
ఆగస్టు 16వ తారీఖు చూశారు, 17వ తారీఖు చూశారు, రైతులు నిరాశ చెందారు. ఏంటి, ముఖ్యమంత్రి గారు తుది విడత కూడా రుణమాఫీ ప్రకటించింది కదా, డబ్బులు విడుదల చేసిన తర్వాత మన అకౌంట్లకు ఎందుకు రావట్లేదని చెప్పి ఆరాధిస్తే బ్యాంకుల దగ్గరికి, వ్యవసాయ అధికారుల దగ్గరికి పెద్ద ఎత్తున పోయి చూస్తే వెరిఫికేషన్ చేపించుకుంటే రుణమాఫీ కాలేదు. ఏమైంది అని చెప్పి రాష్ట్రంలో రోడ్ల మీదకి రైతులు వచ్చారు, ఆందోళన జరుగుతూ ఉంటే ప్రభుత్వం అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒక స్టేట్మెంటు, నీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక స్టేట్మెంటు, ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి గారు ఒక స్టేట్మెంటు, పరస్పర విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చి రుణమాఫీ సంపూర్ణంగా కాలేదు, ఇప్పుడు ప్రాసెస్లో ఉంది, ఇంకా మిగిలే ఉంది. రాష్ట్రంలో 42 లక్షల మంది రైతులు ఉంటే ఇప్పటివరకు 22 లక్షల మంది రైతులకు మాత్రమే 17,933 కోట్ల రూపాయలు మాత్రమే మేము విడుదల చేసాం. మిగతా వాళ్ళకి రుణమాఫీ కావాల్సి ఉంది. అందుట్లో 4.5 లక్షల నుంచి 5 లక్షల మందికి రేషన్ కార్డు లేదు కాబట్టి వాళ్ళకి రుణమాఫీ మేము చేయలేదు. 1,82,000 పైచీలకు ఆధార్ కార్డులో, బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి పేర్లు, అక్షరాలు దోషాలు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి కాబట్టి వాటిని సరిదిద్దాలి. కాబట్టి ఆ 1,82,000 మందికి వాళ్ళకే లేదు. 2 లక్షల రూపాయల పైన ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు జమ చేస్తే మేము రుణమాఫీ చేస్తాం కాబట్టి ఆ పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము రుణమాఫీ చేయలేదు. అదేవిధంగా గతంలో 2020 ధరణి రాకముందు బ్యాంకుల్లో రైతులు ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళు పాణి నకల మీద రుణాలు తీసుకున్నారు 2011, 12, 13 నుంచి కూడా. వాళ్ళు కూడా రుణమాఫీ ఇప్పుడు వాళ్ళకి కావని చెప్పారు. అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకం ఉండి 5 సంవత్సరాల కాలంలో అప్పు తీసుకుని ఉండి ఆ భూమి తన కుటుంబ సభ్యులకో, తన ఆడపిల్లలకో పసుపు కుంకుమ కింద ఇచ్చి పట్టా మారిపోతే, అంటే పాస్ పుస్తకం రద్దయి ఇంకొకరి పేరుతో మారిపోతే మీకు పట్టాదారు పాస్ పుస్తకం లేదు కాబట్టి రుణమాఫీ చేయమని చెప్పి వీళ్ళకి. అదేవిధంగా ఎంప్లాయీస్కే కాకుండా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉండి వాళ్ళు ఏమైనా ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత 61 ఏళ్ళకు రిటైర్డ్ అయిన తర్వాత వ్యవసాయం చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి వారసత్వంగా వచ్చినటువంటి భూమి కానీ లేదా వాళ్ళు కొనుగోలు చేసినటువంటి భూమిలో వ్యవసాయం చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఆ భూమి మీద వ్యవసాయ రుణాలు తీసుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా రుణమాఫీ అయిద్దామని ఆశపడ్డారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం 567 జీవోలో ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్కి కూడా రుణమాఫీ వర్తించడంతో అంటే ఇంకొక 20 లక్షల మంది మిగిలిపోయారు. వ్యవసాయ శాఖ మంత్రి గారు 18 లక్షల మందికి ఉంది ఇంకా ప్రాసెస్ అని చెప్తున్నటువంటి పరిస్థితి అంకెలు కనబడతా ఉన్నాయి. ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళనలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి. ఖమ్మం జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో రైతు సంఘాలు ఆందోళన చేసిన. ఈరోజు కలెక్టరేట్ దగ్గర కూడా ఆందోళన జరిగింది. కలెక్టరేట్ దగ్గర స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు పాల్గొన్నారు. ముఖ్యమైన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈరోజు కూడా ప్రకటించేది ఏంటంటే 2 లక్షల రూపాయల పైన ఉన్నటువంటి రుణాలన్నీ కూడా కడితేనే మీకు రుణమాఫీ అయ్యిద్ది, లేకపోతే కాదు అని స్పష్టంగా చెప్తున్నారు. రైతు సంఘాలుగా మేమేం వాదిస్తున్నాం అంటే మంత్రి గారికి కూడా చెప్పాము, అయ్యా వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది, ఎరువులకి, ఇత్తనాలకి, పురుగు మందులకి, కూలీలకి, డీజిల్కి రకరకాల ఖర్చులు వాళ్ళ రైతులకు అవసరం ఉంది. పైన ఉన్నటువంటి 50,000, 1,00,000, 2 లక్షలు రైతు ఈ కాలంలో తెచ్చి బ్యాంకు జమ చేయడం అంటే సాధ్యం కాదు. ఒకవేళ జమ చేయాల్సి వచ్చినా కానీ ఎప్పటికల్లా మేము జమ చేస్తే ఎప్పుడు మీరు ఇస్తారు, ఆ గడువే ఒక నిర్దిష్టమైనటువంటి గడువు లోపల మీరు చెల్లిస్తే ఈ గడువుకి రుణమాఫీ అయ్యిద్ది, కొత్త రుణాలు తీసుకోవచ్చు అని మీరు చెప్తే అయ్యిద్ది, కానీ లేకపోతే లేదంటే మంత్రి గారు చెప్పారు. స్పష్టంగా ఏం చెప్పారంటే అది నా చేతిలో లేదు, వ్యవసాయ శాఖ మంత్రిగా నేను నిర్ణయం తీసుకోలేను, క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మంత్రి గారు స్పష్టంగా చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద కూడా ఈరోజు ధర్నా దగ్గర మాట్లాడటం జరిగింది. ఏమని చెప్పారంటే రాష్ట్ర ఖజానాకి రోజువారీగా ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడానికి, ప్రభుత్వం నడవటానికి అవసరమైనటువంటి ఖర్చుల మాత్రమే మన ఆదాయం వస్తుంది. కాబట్టి రుణమాఫీ చేయడానికి అంత సానుకూలమైనటువంటి నిధులు మన దగ్గర లేవు. కాబట్టి రాష్ట్ర క్యాబినెట్లో చర్చించి మేము సాధ్యాసాధ్యాలు పరిశీలించి 2,50,000 ఎప్పుడు చేయాలి, 3 లక్షలు ఉంటే ఎప్పుడు చేయాలి, 3.5 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఎప్పుడు చేయాలి అనేది గడువులు విధిస్తున్నాను. అంటే ఒక మంత్రి గారి మాటలు చూస్తే ఇది ఒక ప్రాసెస్ 6-7 నెలలు, 1 సంవత్సర కాలం పట్టేటట్టుగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రైతులు గందరగోళ పట్టడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఇవాళ రైతులు ఆగస్టు 15 కల్లా 18, 20 తారీఖుల్లో 27వ తారీఖు నాడే పెద్ద ఎత్తున కలెక్టరేట్ ధర్నాలకు ఎందుకు వచ్చారు, ఎందుకు ఉద్యమాలు జరుగుతున్నాయి? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా రుణమాఫీగా గందరగోళం అవుతున్నారు. వాళ్ళు కూడా చెప్తున్నారు గట్టిగా ఉద్యమాలు చేయండి, మేము రాలేకపోతున్నాం రోడ్ల మీదకి అని చెప్పి ప్రతిపక్షాలని, రైతు సంఘాలను ప్రోత్సహిస్తున్నటువంటి సందర్భంలో ఉన్నాం. కారణం ఏమిటంటే రుణమాఫీ 3వ విడత అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు రుణమాఫీ అయింది పూర్తిగా అని చెప్పి ప్రకటించకుండా, రుణముక్తులు అయినట్టుగా ప్రకటించకుండా ఇంకా మిగిలిన వాళ్ళకి ఈ సెప్టెంబర్ 15, అక్టోబర్ 15, నవంబర్ 15 3 నెలల్లో మిగతా వాళ్ళకి కూడా చేస్తామని చెప్తే ఇంత ఆందోళన రైతులు చెందేవారు కాదు, రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు వైరాలు ఈ ప్రకటన చేశారో హైదరాబాదులో ఇంకొన్ని నగరాల్లో ముఖ్యమంత్రి గారు హోర్డింగ్లు పెట్టి రైతు సంబరాలు అని చెప్పి పాలాభిషేకాలు జరిగినాయి. అంటే రుణమాఫీ అయిపోయినట్లుగా కొన్ని ప్రాంతాల్లో క్రియేట్ అయింది కాబట్టి మాకు రుణం మాఫీ సొమ్ము రాకుండా రుణము మాఫీ అయిందని చెప్పి సంబరాలు జరుపుతున్నారు. ఇక మాది కాదేమో అని చెప్పి లక్షల మంది రైతులు రోడ్ల మీదకి వచ్చినటువంటిది ఉంది. వాళ్ళ ఖమ్మం జిల్లాలో మనం ఉదాహరణకు చూస్తే 3,71,157 మంది రైతులు ఖమ్మం జిల్లాలో బ్యాంకులు అప్పు తీసుకొని రుణమాఫీకి అర్హుల జాబితా, అంటే ప్రజాప్రతినిధులు కాకుండా
ఎంప్లాయీస్ కాకుండా ఉన్నటువంటి రైతులే 3,71,157 మంది అని చెప్పి వ్యవసాయ శాఖ తేల్చింది, లీడ్ బ్యాంక్ తేల్చింది. ఇందులో 3 విడతల్లో కలిపి ఎంతమందికి రుణమాఫీ చేశారంటే 1,15,343 మందికి మాత్రమే చేశారు. అంటే రమారమీగా చూస్తే 28-29% రుణమాఫీ అయింది. ఇంకా 70% ఖమ్మం జిల్లాలో రుణమాఫీ కలరు. 2,56,000 మంది ఖమ్మం జిల్లాలో రుణమాఫీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా ఒక నిర్దిష్టమైన గడువు ప్రకటించి ఆ లోపు ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. రైతుల ఆందోళనతోనే ప్రభుత్వం కదిలింది. ఒక విధంగా వచ్చినటువంటి లోపాలని సరిదిద్దే ప్రయత్నం చేసింది. మొదటి దశలో ఏం చెప్పారు, అసలు రుణమాఫీ అయిపోయింది అన్నటువంటి ప్రభుత్వం ఎనికి తగ్గి ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళు వ్యవసాయ శాఖకు వచ్చి ఏవో ఆఫీసులో మీరు దరఖాస్తు ఇవ్వండి అని చెప్పి అడిగారు. ఆ దరఖాస్తులో కూడా చాలా కొరీలు పెట్టారు. ఏమంటే నీకు ఏ బ్యాంకుల్లో అప్పు ఉందో స్టేట్మెంట్ తెమ్మన్నారు. బ్యాంక్ అడిగిపోతే 500-600 మంది క్యూ, వ్యవసాయ శాఖ అడిగిపోతే ఒక 500-1000 మంది క్యూ, ఇంకో బ్యాంక్ అడిగిపోతే అక్కడ క్యూ, ఇవన్నింటినీ సమీకరించి ఇచ్చే లోపల ఈ వారం రోజులు సరిపోయింది. ఇప్పుడు ఏమంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే అసలు మీరు ఏవో ఆఫీసులో దరఖాస్తులు కాదు, మీ రైతు ఇంటికే ఇవాళ అగ్రికల్చర్ అధికారులు వస్తారు. ఒక యాప్ క్రియేట్ చేసాం రుణమాఫీ కోసం. ఎవరికైతే రేషన్ కార్డు లేదో, ఎవరికైతే ఆధార్ కార్డు టెక్నికల్ ప్రాబ్లం ఉన్నాయో అన్నింటినీ మీ ఇంటి దగ్గరే కూర్చొని వాటిని సరిచేసి యాప్లో అప్లోడ్ చేస్తారు, మీకు రుణమాఫీ అయిద్దని. అంటే ఈరోజు స్పష్టంగా తుమ్మల గారు ఇచ్చినటువంటి హామీ ఏమిటంటే 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి ఈ కాలంలో రానున్న ఒక 15-20 రోజుల్లో, అంటే సెప్టెంబర్ చివరికల్లా 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి క్లియరెన్స్ చేస్తాం, 2 లక్షలు దాటిన వాళ్ళకి తర్వాత చేస్తాం, అది క్యాబినెట్లో చర్చించాలని చెప్పడం అనేది జరిగింది. ఎప్పటికైనా మేము రైతు సంఘంగా, తెలంగాణ రైతు సంఘంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు ఉంటే నిర్దిష్టమైనటువంటి సమాచారం రైతులకు ఇస్తే గందరగోళ పడరు, భయాందోళనకు గురిగారు, మాకు కూడా వస్తాయని చెప్పి వాళ్ళ ఎదురు చూసే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మీరు కాలక్రమంలో ఒక నిర్దిష్టమైనటువంటి గడువు విధించి దానికి అనుగుణంగా సమస్యల పరిష్కారం చేసి ఏదైతే మీరు ఎన్నికల నాడు ఇచ్చినటువంటి వాగ్దానం 2 లక్షల రూపాయలు ఏకాలంలో చేస్తామన్నారో ఏకాలంలో చేయకపోయినా ఒక కాలక్రమంలో చేసుకుంటూ ముందుకు సాగే అవకాశం ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా రైతులందరికీ బ్యాంకులు అప్పున్న ప్రతి రైతుకి రుణమాఫీ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కొద్దిమంది చిన్న ఉద్యోగాలు చేసి 10,000-15,000 పెన్షన్ వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి మేము రుణమాఫీ చేయము అంటే 15,000 రూపాయలు వచ్చేవాడు ఈరోజు మనం చూస్తే గుట్టలు గట్టలు మందులు, షుగరే కావచ్చు, బీపీ కావచ్చు, హార్ట్ పేషెంట్లు ఉండి, క్యాన్సర్ పేషెంట్లు ఉండి, గుండె జబ్బులు ఉండి, రకరకాల మందులు వాడేవాళ్ళు నెలకి 5,000-10,000 ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ పెన్షన్ డబ్బులు వాటికే సరిపోవు. అందుకని వ్యవసాయం చేసుకొని తమ పంట తాము పండించుకొని తిందామనే ఆలోచనతో వ్యవసాయం చేసే పెన్షనర్స్ కూడా ఉన్నారు. వాళ్ళే కూడా అంటే 1 లక్ష రూపాయలు ఆ పైన పెన్షన్ వచ్చేవాళ్ళు లేదు 70-80 వేలు వచ్చేవాళ్ళు అంటే ఆపితే దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ సాధారణమైనటువంటి ఉద్యోగాలు చేసి 4th క్లాస్ ఎంప్లాయీస్గా, 2nd క్లాస్ ఎంప్లాయీస్గా పనిచేసినటువంటి వాళ్ళకు కూడా మీరు రుణమాఫీ చేయనని చెప్తే నష్టం జరిగింది. అందుకనే రైతు బ్యాంక్ అకౌంట్లో అప్పు తీసుకున్న ప్రతి రైతుకి బేషరతుగా, షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని మేము కోరుతాము. ఆ రుణమాఫీ సంపూర్ణంగా జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం జూలై నెలలో తీసుకొచ్చినటువంటి జీవో 567లో ఉన్నటువంటి నిబంధనలన్నింటినీ కూడా సవరించి రైతులకి రుణమాఫీ సంపూర్ణంగా చేయడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలను దాంట్లో జోడించి రుణమాఫీ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.